హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషిస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఎప్పుడు ఇడ్లీ, వడ, ఉప్మా, దోశ, పెసరట్టు తిని బోర్ కొడుతుందా? సో అలాగైతే ఈరోజు సొరకాయతోటి పొంగనాలు ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్ కూడా. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి? ఒక చిన్న లేతగా ఉండే సొరకాయని తీసుకొని 2 సార్లు శుభ్రం చేసుకోవాలండి నీటితోటి. ఇలా శుభ్రం చేసుకున్న ఈ సొరకాయని తోలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. పెద్ద ముక్కలు కాకుండా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనం మిక్సీ పట్టుకునేటప్పుడు త్వరగా గ్రైండ్ అవుతాయండి సొరకాయ ముక్కలు. దీంట్లోకి 2 ముక్కలు అల్లం, మధ్యలోకి తుంచుకున్న 3 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. 3 కంటే ఎక్కువ వేయకండి, కారం అనేది ఎక్కువగా ఉంటుంది. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని దీన్ని మెత్తని పేస్ట్ లాగా ఇలా చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న సొరకాయ పేస్ట్ని ఒక వెడల్పు గిన్నెలోకి తీసుకోవాలి. సొరకాయలో ఉండే పోషకాలు జీర్ణక్రియకు ఎంతో సహాయపడతాయండి. 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి. చిన్న సొరకాయ తీసుకున్నాం కనుక 1 కప్పు ఉప్మా రవ్వ అయితే కరెక్ట్గా సరిపోతుంది. 1/2 కప్పు పెరుగు తీసుకోవాలి. సొరకాయ పెరుగు తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ రాకుండా చల్లదనాన్ని ఇస్తుందండి. దీంట్లోకి 3 టీ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇది మొత్తం కలిసిపోయే విధంగా స్పూన్ తోటి ఒకసారి కలుపుకుందాం. వాటర్ అనేది అవసరం పడదు, ఎందుకంటే మనం ఆల్రెడీ సొరకాయ వేసుకున్నాం కనుక సొరకాయలో వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వాటర్ అవసరం ఉండదు. సన్నగా తరిగి పెట్టుకున్న ఒక చిన్న ఉల్లిపాయ కూడా వేసుకొని ఇది మొత్తం కలిసిపోయే విధంగా మరొకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమం పైన మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. అంతలోపు మనం పోపు కోసం స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పు ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకొని 1 నిమిషం పాటు దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మధ్యలోకి తుంచుకున్న 2 ఎండుమిరపకాయలు వేసుకొని మరొక నిమిషం పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు తీసుకొని మరొకసారి ఆయిల్లో కలిసిపోయే విధంగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని దీంట్లో ఉన్న పచ్చి వాసన అంతా పోయేంత వరకు మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఫైనల్గా 1 టీ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న పోపుని మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న సొరకాయ ఉప్మా రవ్వ మిశ్రమంలో వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఇది మొత్తం బాగా కలిసిపోయే విధంగా స్పూన్ తోటి ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకోవాలంటే ఇప్పుడు ఫైనల్గా మనం నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది లూజ్గా రాకుండా మీడియంగా ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పొంగనాల పెనం పెట్టుకొని పెనం వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత 1 స్పూన్ తోటి కొద్దిగా పిండి తీసుకొని ఇలా పొంగనాలుగా వేసుకోవాలి. ఫుల్గా పిండి వేసుకోకూడదండి, కొద్దిగా గ్యాప్ ఇచ్చి వేసుకుంటే మనం ఫ్లిప్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా వేసుకున్న ఈ పిండిని ఒక 3 నిమిషాల పాటు ఒక సైడు బాగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత మరొక సైడు తిప్పుకొని మరొక 3 నిమిషాల పాటు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని కాల్చుకుంటే మనం పొంగనాలు తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి ఈ పొంగనాలన్నిటిని తీసి పక్కన పెట్టుకోవాలి. మనకి దోశ పిండి, ఇడ్లీ పిండి పట్టేంత టైం లేనప్పుడు సింపుల్గా ఇలా సొరకాయతోటి ఉప్మా రవ్వ వేసి పొంగనాలు చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ సొరకాయ పొంగనాలు నచ్చిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ బ్యాచ్ వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా పిండి తీసుకొని పొంగనాల్లో వేసుకొని ఒక 3 నిమిషాల పాటు ఒకవైపు కాల్చుకున్న తర్వాత మరొక వైపు తిప్పుకొని ఇలా మరొక 3 నిమిషాల పాటు కాల్చుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి ఇలా తీసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పొంగనాలు రెడీ అయినట్లే. ఈ ప్రాసెస్లో మీరు తప్పకుండా ట్రై చేయండి. బరువు తగ్గాలనుకునే వారికి సొరకాయ పొంగనాలు బెస్ట్ ఆప్షన్ అండి. దీన్ని టమాటో చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. లోపల స్టఫింగ్ కూడా చక్కగా ఉడికిపోయింది కదా. మరెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.